ఈ ఆదికాండం 3వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మనం ఏం ధ్యానించబోతున్నామంటే, సాతానుడు మనుషులను ఎలా శోధిస్తాడు, ఎలా మోసం చేస్తాడు, మనము సాతాను శోధనను ఎలా అధిగమించాలి, జయించాలి అన్నటువంటి విషయాలను మనం పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా నేనేం చేస్తానంటే, ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు ఒకసారి చదువుతాను, గమనించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఈ మాటల్లో మనం ఏం గమనించవచ్చు? సర్పాన్ని సాతానుడు ఎలా ఉపయోగించుకున్నాడు, సర్పము ద్వారా సాతానుడు మొదటి మనిషి లేదా మొదటి దంపతులైనటువంటి ఆదామును హవ్వలను వీరిరువురిని ఎలా మోసం చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చూడండి, మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి సత్యం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము. అంటే మనకు కనబడినటువంటి ఈ అంధకార లోకంలో, అదృశ్య లోకంలో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, అంటే మనకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే పౌలు గారు ఒకసారి చెప్తాడు, మనం పోరాడుచున్నది రక్త మాంసములు కలిగినటువంటి వారితో కాదు కానీ అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాము అని పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఆ విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే, మనకంటూ ఈ అదృశ్య లోకంలో ఒక శత్రువు ఉన్నాడు. మనం చూసినా చూడకపోయినా మనలను మోసం చేయాలని, దేవుని ప్రణాళికలలో నుండి మనలను తప్పించాలని, దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళికలో నుండి, ఆ ఆశీర్వాదకర జీవితంలో నుండి మనలను తప్పించి మోసం చేసి దేవుని నుంచి దూరంగా తీసుకొని పోవాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రువులు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మొదట మనం గమనించాలి. అయితే ఈ ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఏ విధంగా ఈ యొక్క సర్పము, అంటే సైతానుడు సర్పం ద్వారా స్త్రీని మోసం చేశాడని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి చూడండి, అసలు సైతానుడు సర్పం ద్వారా ఏమని ప్రశ్నించాడు అవ్వని? ఒక ప్రశ్నతోటి. ఆ ప్రశ్న చూడండి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. అంటే ఒక ప్రశ్నతోటి, ఇది నిజమా? ఇది నిజమా అంటే అర్థం ఏంటి? స్త్రీ యొక్క మనస్సులో ఒక అనుమానాన్ని పుట్టించడానికి సైతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి అదే చేసిన సైతానుడు. స్త్రీ యొక్క మనస్సులోకి ఒక అనుమానం, అంటే దేవుడు చెప్పిన మాటల పైన ఒక అనుమానం పుట్టించడానికి సైతానుడు ప్రయత్నం చేశాడు. అయితే సైతానుడు అడిగినటువంటి ప్రశ్నకు ఈ యొక్క స్త్రీ ఏం చెప్పింది? ఇక్కడ సైతానుడు అడగడం అంటే సైతానుడు సర్పం ద్వారా అడిగాడు అనమాట. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు
తినకూడదని దేవుడు చెప్పానా? అది ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పారని సర్పముతో అనెను. మొత్తానికి స్త్రీ చెప్పింది, అవును దేవుడు చెప్పాడు, తినొద్దని చెప్పాడని చెప్పింది. అయితే వెంటనే సైతానుడు ఏం చేశాడు? 4వ వచనం చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ చూడండి, వెంటనే ఇప్పుడే సాతానుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాటలు అబద్ధము, అది నిజము కాదు. వాస్తవంగా ఆ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు, మీరు దేవుని వలె ఉంటారు. ఆ విషయం దేవునికి తెలుసు. అందుకే దేవుడు మీరు దేవదూతల వలె ఉండకూడదని, మీరు ఆ దేవుని వలె ఉండకూడదని మిమ్మల్ని తినొద్దన్నాడు. దేవుని మాటలు అబద్ధము అని చెప్పడం జరిగింది. చూడండి, కాబట్టి మొదటేమో స్త్రీ యొక్క హృదయంలో ఒక అనుమానం అనేటటువంటిది కలిగించాలని డిస్కషన్ స్టార్ట్ చేశాడు సైతానుడు. రెండోది ఏం చెప్పాడు? సరే, స్త్రీ ప్రతిస్పందించింది, స్త్రీ చెప్పింది అవును తినొద్దన్నాడు అని చెప్పింది. అయితే వెంటనే చెప్పాడు సైతానుడు, దేవుని మాటలు అబద్ధము అని చెప్పాడు అనమాట. అది సైతానుడు మనలో చేసేటువంటి పని. చూడండి, మన జీవితంలో మనకి ప్రతి దినం చాలా కష్టాలు ఉంటాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే దేవుడి యొక్క వాగ్దానాలను అనుమానించు విధముగా మన హృదయంలోనికి ఆలోచనలను చొప్పింపజేస్తాడు సాతానుడు. దేవుని వాగ్దానం వాస్తవం కాదు, అవి నెరవేరవు, వాటిని నమ్మనవసరం లేదు. ఇదనమాట సైతానుడు చేసేటువంటి పని. మొట్టమొదటిగా మన మనస్సుని, మన హృదయాన్ని పాడు చేసి, కరప్ట్ చేసి దేవుని నుంచి దూరంగా చేయటమే సైతానుడు చేసేటువంటి పని అన్నమాట. అయితే సరే, సైతానుడు ఆ విధంగా స్త్రీకి చెప్పిన తర్వాత స్త్రీ ఏం చేసింది చూడండి. మీరు కానీ చూస్తే ఇక్కడ 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అయితే ఎప్పుడైతే సైతానుడు ఈ సర్పం ద్వారా స్త్రీతోటి నిజము కాదు, దేవుడు చెప్పింది అబద్ధమని చెప్పిందో ఆ సర్పము, వెంటనే స్త్రీ ఏం చేసింది? ఆ పండు వైపు చూస్తే పండు చాలా అందంగా రమ్యంగా కనిపిస్తుందంట. చూడండి, కన్నులకు అందమైనది, అదే మన నేత్రాశ అనమాట. చూసినప్పుడు కన్నులకు అందంగా ఉందంట నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు, వివేకము తెలివిని ఆశించింది. అంటే దేవునికి వేరైనటువంటి తెలివి, దేవుడు వద్దు అని చెప్పినటువంటి తెలివిని ఆశించింది స్త్రీ. తెలివి కలిగి ఉండడం తప్పు కాదు, దేవుడు వద్దు అని చెప్పేటువంటి తెలివిని కోరుకోవడం తప్పు. కాబట్టి మూడోది ఏమైంది? స్త్రీ ఆకర్షించబడింది. ఆకర్షించబడుట చూడండి, అదే ఆశను కలిగించడం. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి, సైతానుడు ఏ విధంగా స్త్రీని మోసం చేశాడో. మొట్టమొదటిది ఒక ప్రశ్న ద్వారా స్టార్ట్ చేశాడు డిస్కషను, ఇది నిజమా అని. ఆ ప్రశ్న ఉద్దేశం ఏంటి? దేవుని ఈ స్త్రీ అనుమానించాలి అన్నటువంటిదే ఆ యొక్క ప్రశ్న ఉద్దేశం. కాబట్టి స్త్రీ యొక్క హృదయంలో అనుమానము కలిగే విధముగా ఆ సర్పము స్త్రీని ఒక ప్రశ్న అడిగాడు. 2, స్త్రీ ప్రతిస్పందించినాక సర్పం ఏం చేసింది? అది అబద్ధము, దేవుడు చెప్పింది అబద్ధము, అంటే దేవుని వాక్యం తప్పు, మీరు బాగుపడాలని, మీరు సంతోషంగా ఉండాలని దేవునికి ఇష్టం లేదు, ఈ రకంగా దేవుని మాటలు అబద్ధమని చెప్పింది ఆ సర్పము. మూడవది ఏమైంది? ఆ స్త్రీ ఆ పండును చూసినప్పుడు చాలా ఆకర్షణీయంగా కన్నులకు కనపడిందంట, తెలివికి వివేకానికి రమ్యంగా కనపడిందంట. ఈ 3 స్టెప్స్ మనం గమనించాలి. చూడండి, మనం కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినటువంటి విధానం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఈ రకమైనటువంటి స్టెప్సే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జయించాడో కూడా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడొచ్చు. మీరు కానీ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయానికి నేను మీకు కొన్ని వాక్య భాగాలు చదువుతాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సైతానుడి చేత ఏ విధంగా శోధించబడ్డాడు, సైతానుడు ఏ విధంగా జయించాడు అన్నటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏమనుంది? సైతానుడు మొట్టమొదటిగా
యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడిగాడు? మత్తయి సువార్త 4:3 చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించుమనెను. చూడండి, మొట్టమొదటి ఇది కూడా ఒక ప్రశ్నలాగే ఉంది, ఒక అనుమానం పుట్టించే విషయం లాగానే ఉంది. నీవు దేవుని కుమారుడువైతే, ఆ మాటలు చూడండి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు దేవుని కుమారుడువో కాదో నిరూపించుకో. ఎందుకు? ఇంతకు ముందు 3వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ సాక్ష్యం తప్పు అని చెప్పించాలన్నమాట, అనుమానం కలిగించాలి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకో. ఆ ప్రశ్న చూడండి. కాబట్టి మొట్టమొదటి సైతానుడు ఏం చేశాడంటే, అతని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు హృదయంలో అనుమానం సృష్టించాలనుకున్నాడు. ఆ స్త్రీని ఏ విధంగా మోసం చేశాడో, స్త్రీని కూడా మొట్టమొదటి ఏమన్నాడు? తిండి విషయమే మోసం చేసింది. ఈ పండు తినొచ్చా తినకూడదా చూడండి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆకలి కొని ఉన్నారు. నువ్వు ఇప్పుడు తిను, రాళ్లను రొట్టెలుగా చేసుకో. అక్కడేమో దేవుడు నిషిద్ధమైనటువంటి ఫలం అని చెప్తే నువ్వు దాన్ని తినే విధంగా ప్రేరేపించాడనమాట స్త్రీని. కాబట్టి ఇక్కడ కూడా ఒక అనుమానం పుట్టించే విధముగా. కాబట్టి మన జీవితంలో కూడా మనం గమనించాలి, మనము దేవుని వాక్యాన్ని అనుమానించే వారిగా ఉన్నామా అన్నటువంటి విషయం మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు అనుమానించకూడదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన నువ్వు జీవించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లియర్గా చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని మాట వలన మనం బ్రతుకుతాము. ప్రియమైన మిత్రులారా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని మాట వలన బ్రతుకుతాం. మనకి బయట వచ్చే ఎక్స్టర్నల్ హెల్ప్ వలన కాదు. అంటే రాళ్లను రొట్టెలు చేసుకుని తింటేనే బ్రతుకుతాం అనుకుంటే అది పొరపాటు. మనం కూడా ఎప్పుడు ఒక్కొక్కసారి మనుషుల నుంచి గొప్ప గొప్ప సహాయాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఈ లోకములో విజయవంతంగా ఏ విధంగా జీవించగలమంటే కేవలము దేవుని మాట వలన మాత్రమే మనము జీవించగలము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే రెండో విషయం చూడండి. వెంటనే సైతానుడు ఏం చేశాడు? నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగులుకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాడు? దేవుని యొక్క మాటలను వక్రీకరించడం ప్రారంభించాడు సైతానుడు యేసుక్రీస్తు ప్రభువారితోటి. స్త్రీ విషయంలో ఆ సర్పం ద్వారా సైతానుడు అదే చేశాడు. దేవుడు చెప్పింది అబద్ధం, మీరు దేవదూతల వలె ఉంటారు, మీరు దేవుని వలె ఉంటారు, ఈ పండు చాలా మంచిది, దేవుడు చెప్పిన మాటలు అబద్ధమే అని చెప్పిన అక్కడ సైతానుడు సర్పం ద్వారా ఆ స్త్రీతోటి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో రెండో స్టెప్ ఏంటి? దేవుని మాటలను వక్రీకరించడం అన్నమాట. దేవుడు చెప్పాడు కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని. మరి దూకు ఇప్పుడు నువ్వు అని చెప్తుంది సైతానుడు చెప్తున్నాడు. కాబట్టి అది పొరపాటు అన్నటువంటి విషయం. దేవుని మాటలు అబద్ధము అని చెప్పడం సైతానుడి యొక్క పని అన్నమాట. అయితే మూడో విషయం ఏం చేశాడు సైతానుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో? 9వ వచనం చూడండి. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా. అయితే ఏం చేశాడంట? 8వ వచనం చూస్తే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేసిన? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. ఇప్పుడు మళ్ళీ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఈ లోక రాజ్య మహిమను చూపి యేసుక్రీస్తు ప్రభువారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేసి చివరికి ఏమని అడిగాడు? నీవు నన్ను ఆరాధించు అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు సైతానుడు. ఆ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. స్త్రీ పండును చూసినప్పుడు చాలా ఆకర్షించబడింది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది కనులకు. అదే స్టెప్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి పైన ఉపయోగించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఆయన చూడండి, ఆయన సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపబలను, దేవునినే ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అయితే ఆ విషయంలో స్త్రీ ఓడిపోయింది. ఆ స్త్రీ ఏం చేసింది? అది కనులకు అందంగా కనిపించింది, అది వివేకానికి రమ్యంగా ఉందంట. వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది? అది తినిందనమాట ఆకర్షించబడి.
దేవుడు వద్దు అన్నటువంటి దానిని స్త్రీ తినింది. దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే దేవుని మాటలు నమ్మి ఆ మాటల ప్రకారం జీవించడమే దేవునిని ఆరాధించడం. దేవుని మాటలను తిరస్కరిస్తూ మనం దేవునిని ఆరాధిస్తున్నాము అనుకుంటే పొరపాటు. కాబట్టి ఈ యొక్క స్త్రీని ఏదెను వనములో సాతానుడు ఏ విధంగా మోసం చేశాడు, అదేవిధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శోధన మనం చూస్తే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా సైతానుడు మన మనసులో అనుమానం అనే విత్తనాన్ని విత్తడానికి డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. రెండో విషయం ఏంటంటే చివరికి దేవుని మాటలు అబద్ధము అని మనల్ని కన్విన్స్ చేస్తాడు. మూడో విషయం ఏంటంటే నిన్ను ఆకర్షించి మనలను దేవుని నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి సైతానును ఆరాధించే విధంగా చేస్తాడు. ఈ 3 విషయాలు మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. కాబట్టి మనం చదివిన ఈ లేఖన భాగాన్ని నుంచి మనం నేర్చుకోదగ్గ పాఠాలు ఏంటంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నెవర్ ఎంటర్ ఇంటు ఎ డిస్కషన్ విత్ సైటన్. సైతానుడితో ఎప్పుడూ కూడా ఒక సంభాషణలోనికి ప్రవేశించవద్దు. అంటే దేవుని మాటలు అనుమానించవద్దు, దేవుని మాటలు అబద్ధమని చెప్తే వినవద్దు, నమ్మవద్దు. అటువంటి డిస్కషన్స్కు దూరంగా ఉండండి. కాబట్టి ఎప్పుడు కూడా నెవర్ ఎంటర్ ఇంటు ఎ డిస్కషన్ విత్ సైటన్. సైతానుడితో డిస్కషన్లోకి ఎంటర్ అవ్వద్దు. రెండో విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడైనా సైతాన్ని మనం ఓడించాలి అంటే దానికి దేవుని యొక్క వాక్యమే ఆయుధము. యేసుక్రీస్తు ప్రభువారు సైతానుని ఏ విధంగా జయించాడు? తన వాక్యము ద్వారా జయించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది దేవుని వాక్యం గురించి. నేను ఒక వాక్యం చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ విధంగా ఉంది చూడండి. ఏ విధంగా ఉంది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అంట సజీవము గలది, అది సజీవమైనటువంటిది, బలము గలది, రెండంచులు పదును గల ఎటువంటి ఖడ్గము కంటే బలమైనటువంటిది. దాని అర్థం ఏంటి? నమ్ముదాం మనం దేవుని వాక్యాన్ని అన్ని వేళల్లో. మన అనారోగ్య పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన వాగ్దానాలు తీసుకొని ఆయన మాటలే నమ్ముదాము. డాక్టర్స్ ఏదైనా రిపోర్ట్స్ ఇస్తే అది ఫైనల్ వర్డ్స్ కాదు. డాక్టర్లు కొంతమంది చెప్తారు ఇక నువ్వు బ్రతకువమ్మా అని. అయితే గుర్తుపెట్టుకుని డాక్టర్లు దేవుళ్ళు కాదు. మనము దేవుని ఆశ్రయించు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఏ రకమైన సమస్యను గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మొచ్చు, దేవుని ఆశ్రయించవచ్చు. దేవుని యొక్క వాక్యము జీవము గలది, బలము గలది, మన ఇబ్బందుల్లో నుంచి మనలను విడిపించగలదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ 2 పాఠాలు మనము గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది 3 విషయాలు చెప్పాను నేను. చూడండి, మనం ఒక ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము. మనము చూసినా చూడకపోయినా మనలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాం. మనకు శత్రువులు ఉన్నారు, సైతానుడు. వాడు ఏం చేస్తాడు? మన మనసుల్లో దేవుని అనుమానించు విధముగా మనకు అనుమానం అనే విత్తనాలు మన హృదయంలో విత్తుతాడు. తన వైపుకు ఆకర్షిస్తాడు. దేవుని మాటలు అబద్ధమని చెప్పి తన వైపుకు ఆకర్షించి మనలను మోసం చేస్తాడు. కాబట్టి మనం ఒక ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము, మొదటి విషయము. రెండో విషయము, ఎప్పుడు కూడా నెవర్ ఎంటర్ ఇంటు ఎ డిస్కషన్ విత్ సేటన్. నెవర్ ఎంటర్ ఇంటు ఎ డిస్కషన్ విత్ సేటన్ అంటే ఎప్పుడు కూడా సైతానునితో ఒక చర్చలోనికి ప్రవేశించవద్దు. అంటే దేవుని వాక్యం అనుమానించడం కానీ, దేవుడు చేయొద్దన్న పనులు చేయడం కానీ, అటువంటి వాటిల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయొద్దు. మూడవది, సైతాను శోధనను జయించాలంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించడం మనం నేర్చుకుందాం. అన్ని వేళల్లో దేవునిని ఆరాధించడం నేర్చుకుందాం. అది దేవుని ఆరాధించడము, దేవుని వాక్యానికి విధేయత చూపడం అనేటువంటిది దేవుని ప్రణాళికలలో మనము ఉండునట్లు, దేవుడు మనకు వాగ్దానము చేసిన ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నట్లు మనకు ఆ రకమైనటువంటి జీవితం సహాయం చేస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ ఉదయకాలాన ఈ కొద్ది మాటలను దేవుడు మన జీవితంలో, మన హృదయంలో ఫలింపజేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.